మా గలీలా ఈరోజు పొద్దున ఏమైందంటే 4 పెద్ద చెట్లు ఉన్నాయి. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో చెట్లు, 4 చెట్లు కూడా దింగారు. ఎందుకురా నేను అడిగితే వినాయక చవితి వస్తుంది కదా, పెద్ద వినాయకులు పెడతాం మేము, ఆకాశం అంతా వినాయకులు పెడతామని. అని దేవుడైనా చూసేది, ఎవరు చూసినా ఆకాశం అంతా చూడరా, భక్తి చూస్తారు, 10 మందికి అన్నదానం చూస్తారు, లేదా ఎట్లా తీసిండు వీడియో చూస్తారు. ఆకాశం అంతా ఎత్తు అది వేసి ఏం లాభం రా నాన్న, పిచ్చి బోడ హాల్ అంతా తయారు. ఇప్పటికే నానా మొండ కూర్చుంది ఆ వాతావరణం, పొల్యూషన్ గిల్యూషన్ అంతా. ఉన్న చెట్లు కూడా నరికిపాడు తింటారు. గల్లీకి 5 వినాయకులు అవసరమా రా నాయన? 1, 2 చాలు. 10 మంది కలిసి ఒక వినాయకుని పెట్టుకోవాలి. 10 మంది ఒక్కొక్క వినాయకుని ఎందుకు రా నాయన? ఒక వినాయకుని పెట్టి మంచిగా గ్రాండ్గా తీసి 200-300 మందికి అన్నదానం చేస్తే అది పుణ్యం రా నాయన. 12 ఫీట్లు, 20 ఫీట్లు, 50 ఫీట్లు, 100 ఫీట్లు ఎందుకు రా నాయన? నాకు అర్థం కాదు. ఇప్పుడు రోడ్లో తిరగవు, ఆ చెట్లన్నీ కొట్టిపాడు తింటారు, గారెట్లా పిలుచుకుంటారా నాయన? పక్కోడు వాడు ఎంత హైట్ పెట్టిండు, మేము ఇంత హైట్ ఎందుకు పెట్టాం, వాడిని మించి పెడతాం అంటే మొడగుడిపోయేది నువ్వే. వాళ్ళ దగ్గర ఉంచి పెడుతుండు, నువ్వు సప్పో చేసి పెడతావు, నాశనం అయ్యేది నువ్వే. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, పక్కోడు ఇది చేసిండు అది చేసిండు అని నువ్వు ఇచ్చులకు పోయి ఏదో పెట్టినావు అనుకో, మొడగుడిపోయేది నువ్వే. ఉన్న దాంట్లో సంతోషపడాలరా నాయన. వాడు ఇంత పెట్టిండు, వానికన్నా హైట్ పెడతా ఎందుకు రా నాయన? అన్నదానం పెట్టు. వాడు ఒక 30 ఫీట్లు పెట్టిన అనుకో, ఒక చిన్న 10 ఫీట్లు పెట్టి, నువ్వు 6-7 ఫీట్లు పెట్టి అన్నదానం పెట్టు. 500 మంది పెట్టు, అది చెప్పుడు రబ్బా. మనం వాడు చూడరు ఆయన 500 మందికి అన్నదానం చేసిండు, వాడు గ్రేట్ అనుకోవాలి. పిచ్చి పోడకాలు ఎడతారా వాని చూసి మొడగుడిసిపోదు నువ్వే.